ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. నజరేతు పరిశుద్ధ కుటుంబ మహోత్సవం. శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము. మత్తయి సువార్త 2:13. ఇది ప్రభుదూత మరియ భర్త యోసేపుకు కలలో కనిపించి ఇచ్చిన ఆదేశం. యోసేపు, నీ భార్య అయిన మరియమ్మకు పుట్టిన శిశువును చంపడానికి హేరోదు రాజు వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి మరియను బిడ్డను తీసుకుని నువ్వు వెంటనే ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను మళ్ళీ చెప్పేంత వరకు అక్కడనే ఉండు అని దేవదూత స్వప్నంలో యోసేపుతో చెప్పాడు. కాబట్టి యోసేపు వెంటనే ఆ ఆదేశానికి విధేయించి ఆ రాత్రి వేళ తన భార్యను బిడ్డను తీసుకుని ఐగుప్తుకు హుటాహుటిన బయలుదేరాడు. సోదరులారా, మనం చాలాసార్లు కలల్ని తేలిగ్గా తీసుకుంటాం, కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ కలలు కూడా మనకు చాలా సందేశాలు ఇస్తూ ఉంటాయండి. వాస్తవ జీవితంలో మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో లేదా దేని గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటామో అవి కలలుగా వస్తాయి అని మానసిక శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం కనే కలలు వేరు, దేవుడు పంపించే కలలు వేరు. మనం కొన్నిసార్లు పగటి కలలు కూడా కంటూ ఉంటాం. మేడలు మిద్దెలు కట్టేసినట్లు, ఊరంతటినీ కొనేసినట్లు, ఈ దేశానికే రాజు అయినట్లు కలలు కంటూ ఉంటాం. అవి లౌకికపరమైన కలలు, అవి గతించిపోయే కలలండి. అయితే దేవుడు పంపే కలలు వేరు. ఆ కలల ద్వారా దేవుడు మనుష్యులకు సందేశాలు ఇవ్వడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. పాత నిబంధనలోని యాకోబు పుత్రుడు యోసేపుకు, నూతన నిబంధనలోని మరియ భర్త యోసేపుకు దేవుడు కలల ద్వారానే సందేశాలు ఇచ్చారు. యాకోబు చిన్న కొడుకైన యోసేపు పెద్దవాడైన తర్వాత ఎంత గొప్పవాడవుతాడో దేవుడు అతనికి 2 కలల ద్వారా ముందే తెలియచేశారు. ఆదికాండం 37:5-11. యోసేపు తనకు వచ్చిన కలల్ని తన అన్నలతో చెప్పుకున్నాడు. మొదటి కల, అతడు తనకు 11 మంది అన్నదమ్ములతో తమ పొలంలో పనలను కట్టలు కడుతూ ఉండగా యోసేపు కట్టిన పన చివాలన లేచి నిలబడిందంట. అప్పుడు మిగిలిన వాళ్ళ పనలు దాని చుట్టూ చేరి సాగిలపడ్డాయట. తాను యోసేపును బహుగా హెచ్చిస్తాను అని, అందువలన అతని అన్నదమ్ముళ్ళు అతడి ముందు సాగిలపడతారు అని దేవుడు అతనికి సందేశం ఇస్తూ ఉన్నారు. రెండవ కల, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు యోసేపుకు నమస్కరించాయట. అంటే యోసేపు అన్నలు తమ్ముడే కాదు, అతని తండ్రి తల్లి కూడా అతనికి నమస్కారం చేసేటంతగా తాను అతడిని హెచ్చిస్తానని దేవుడు యోసేపుకు సందేశం ఇచ్చారు. ఈ కలలు యోసేపు జీవితంలో అక్షరాల నెరవేరాయి. దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి సర్వాధికారిగా హెచ్చించాడు. 10 మంది అన్నలు తన తమ్ముడు యోసేపు ముందు సాగిలపడ్డాడు. అయితే విశేషం ఏంటంటే, యోసేపు ఆ కలలను గుర్తుపెట్టుకున్నాడో లేదో తెలియదు, కానీ అతని తండ్రి యాకోబు మాత్రం ఆ కలల్ని మర్చిపోలేదట. ఇక నూతన నిబంధనకు వస్తే మరియ భర్త యోసేపుకు దేవుడు కలల ద్వారా ఆదేశాలు పంపారు. యోసేపు తన భార్య శీలాన్ని శంకించి ఆమెను పరిత్యజించాలని యోచిస్తూ ఉన్న సమయంలో మొదటిసారి దేవుని సందేశం అతడికి కల ద్వారా అందింది. మరియా పవిత్రురాలని, ఆమెను భార్యగా స్వీకరించమని దేవుడు ఆదేశించారు. ఇక ఇప్పుడు బేత్లెహేంలో కన్యమరీ గర్భంలో జన్మించిన యేసును చంపాలని హేరోదు దురాలోచన చేస్తూ ఉండగా దేవుని సందేశం మరోసారి కల ద్వారా యోసేపుకు అందించబడింది. ఇక యోసేపు గారు దేవదూత ఆదేశాన్ని వెంటనే అమలు చేశాడు. రాత్రికి రాత్రే మరియను బాలయేసును తీసుకుని హుటాహుటిని ఐగుప్తుకు వెళ్ళాడు. సోదరులారా, ఈ ఐగుప్తు ప్రయాణంలో 2 అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకున్నట్లు క్రైస్తవ లోకంలో కొన్ని కథనాలు ఉన్నాయి. అవి నిజమో కాదో తెలియదు, కానీ అవి ఇచ్చే సందేశాలు మాత్రం మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాయి. మొదటి కథనం, సిలువలో పశ్చాత్తాపడిన దొంగ ఈ ఐగుప్తు ప్రయాణంలో యేసు స్వామిని కలిశాడట.
ప్రభు సిలువేయబడినప్పుడు 2 నేరస్తులు కూడా ఆయనతో సిలువేయబడ్డారు, మనకు తెలుసు. ఆ ఇద్దరిలో రెండో వాడు యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొను అని విన్నవించటం మనకు తెలుసు. లోకాసువార్త 23:42. అతన్ని మనం మంచి దొంగ అని కూడా చెప్తూ ఉంటాం. అతడి పేరు దిస్మస్ అట. అతడు ఈ ఐగుప్తు ప్రయాణంలో మొట్టమొదటిసారి ప్రభువును కలుసుకున్నాడట. అది ఎలా జరిగిందంటే, యోసేపు గారు మరియను బాలయేసును తీసుకుని ఐగుప్తు వెళుతూ ఉన్న దారిలో ఒక దొంగల గుంపు ఆ తిరుకుటుంబాన్ని అటకాయించిందట. వాళ్ళని చంపి వాళ్ళ వద్ద ఉన్నదంతా దోచుకోవాలని ఆ దొంగల నాయకుడు అన్నాడు. కానీ ఆ దొంగల్లో ఒకడైన దిస్మస్ మాత్రం బాలయేసును చూచి చాలా ముగ్ధుడైపోయాడట. కాబట్టి ఆ దివ్య బాలునికి కానీ అతని తల్లిదండ్రులకు కానీ ఎటువంటి హాని జరగకుండా అతడు మిగిలిన దొంగలకు అడ్డం పడ్డాడట. అంతేగాక అతడు బాలయేసు వంక చూచి, ఓ దివ్య బాలుడా, నా మీద దయ చూపించాల్సిన తరుణం ఏదైనా వస్తే ఈ సంఘటనను జ్ఞప్తిలో ఉంచుకో, నన్ను మర్చిపోకు అని అన్నాడట. అదిగో ఆ మంచి దొంగ అయిన దిస్మస్ యేసుక్రీస్తుని మళ్ళీ రెండవసారి కలువరి మీద కలుసుకున్నాడు అని, తన పాపాలకు క్షమాపణ పొంది పరలోకంలో ప్రవేశించాడు అని ఆ కథనం. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ విశ్వాసంతో క్రీస్తును కలిసిన వాళ్ళు మారు మనసు పొందుతారు అని, మారిన మనుషులు అవుతారు అని దీని నుండి మనం నేర్చుకోవాలి. ఇక రెండో కథనం, క్రిస్మస్ చెట్లపై కురిసే మంచు ఒక చిన్ని సాలీడు అల్లిన గూడును గుర్తుగా ఉందట. బాలయేసును తీసుకుని ఐగుప్తుకు పారిపోతున్న యోసేపు కన్యమరియలు ఆనాటి సాయం సమయానికి అలసిపోయి ఆ ఎడారి దారిలో కనిపించిన ఒక గుహలో బస చేశారట. ఆ రోజు నేలంతా మంచుతో కప్పబడి తెల్లగా మారి ఉంది. వాతావరణం బాగా చలిగా ఉందట. అప్పుడు ఆ గుహలో ఉన్న ఒక చిన్ని సాలీడు ఆ చిన్నారి బాలయేసును చూచి ఆ బాలునికి వెచ్చదనం కలిగించడానికి ఏదో ఒకటి చేయాలనుకుందట. ఇక ఆ గుహ ద్వారంను మూస్తూ తన గూడును అల్లిందట. ఆ సాలీడు అల్లిన దారాలు గుహ ద్వారానికి కట్టిన తెరలాగా తయారయ్యాయి. ఇంతలో కొందరు రాజుభటులు అటుగా వచ్చారట. వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ ప్రాయం గల బాలులను చంపమని హేరోదు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదుల రాజుగా జన్మించిన బాలుని వెతుక్కుంటూ వచ్చిన భటులే వాళ్ళు. వాళ్ళ గుహ వద్దకు వచ్చి లోపల ఎవరైనా ఉన్నారేమోనని వెతకడానికి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఆ గుహ ద్వారానికి పట్టిన సాలిగూడును దానిపై పడి ఉన్న మంచును చూచిన ఆ భటుల నాయకుడు, అరే మూర్ఖులారా, గృహద్వారానికి పట్టిన సాలిగూడును చూడండి, ఎవరైనా లోనికి వెళ్ళినట్లయితే అది తెగిపోయేది కదా, ఇంకా మీరు లోనికి వెళ్ళి వెతకటం దేనికి, పదండి అని అక్కడి నుండి భటులను తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడట. ఆ చిన్ని సాలీడు చేసిన ఆ సాయానికి గుర్తుగానే ఇవాళ ప్రపంచమంతా మన ఇండ్లల్లోనూ ఆలయాల్లోనూ ఏర్పాటు చేసిన క్రిస్మస్ చెట్ల మీద మంచు కురిసినట్లు అలంకరించే సాంప్రదాయం వచ్చింది అని రెండో కథనం. సోదరులారా, యేసుక్రీస్తుకు చేసిన ఏ చిన్ని సాయమైనా గుర్తించబడుతుంది, తరతరాలలో గుర్తుంచుకోబడుతుంది అనడానికి ఇది నిదర్శనం. మరి ప్రభు కోసం, ఆయన ప్రజల కోసం మనం ఏ చిన్న సత్కార్యమైనా చేస్తూ ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం. సోదరులారా, ఈ ఐగుప్తు పలాయనం మనకు కొన్ని మర్మాలు బోధిస్తుందండి. దేవుడు ఇశ్రాయేలును తన జ్యేష్ఠ కుమారుడు అని పిలుచుకున్నాడు. దేవుని జ్యేష్ఠుడైన ఆ ఇశ్రాయేలు 430 ఏండ్ల పాటు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవించాడు. అనేకమైన ఇక్కట్ల పాలయ్యాడు. నిర్గమకాండం 12:40-41. అయితే దేవుడు తన బలమైన హస్తంతో తన జ్యేష్ఠుణ్ణి ఆ బానిసం నుండి విమోచించాడు. అలాగే దేవుని జనితైక పుత్రుడు, జ్యేష్ఠుడు అయిన యేసుక్రీస్తు మళ్ళీ ఆ ఐగుప్తు దేశానికి నిస్సహాయుడిగా వలస వెళ్ళాడండి, బానిసంలోకి వెళ్ళినట్లు. చూడండి, తన ప్రజల బానిసత్వ కాడిని తాను కూడా అనుభవించడానికి ప్రభు ఐగుప్తుకు వెళ్ళారు. మనం ఈ లోకాధిపతి అయిన సాతాను బానిసంలో చిక్కుకొని ఉండగా
మన తరపున ఆ బానిసను అనుభవించడానికి దేవుడే మనుష్య కుమారుడిగా ఈ భూమి మీద అవతరించాడు, మన బాధలను భరించాడు. దానికి నిదర్శనంగా ఆయన ఐగుప్తు నుండి నజరేతుకు తిరిగి వచ్చారు. ఐగుప్తు జీవితం పాప బానిసత్వానికి సూచనగా ఉంటే, నజరేతులో జీవితం వాగ్దాన భూమిలోని విమోచనకు సంకేతంగా ఉంది. యేసుక్రీస్తు మనలను సాతాను బానిసం నుండి విమోచించి స్వతంత్రులను చేసి దేవుని రాజ్యంలోనికి నడిపించారు. అందుకే ఆయన ఐగుప్తు వెళ్ళారు. ఈ ఉదంతంలో ఉన్న మరో గొప్ప మర్మం ఏంటంటే, మహిమా ప్రత్యక్షతను ఆనుకునే కష్టాల, శ్రమల, శోధనల సుడిగుండాలుంటాయి. అయితే మనం కష్టాల కొలిమిలో ఉన్న దేవుని హస్తం మనలను పట్టుకొని నడిపిస్తుందండి. ఇది మర్చిపోకూడదు. సోదరులారా, మనం దేవుని మహిమా ప్రత్యక్షతను అనుభవించి ఆ ఆనందం నుండి బయటకు రాకమునిపే శ్రమలు, శోధనలు మనలను తరుముకుంటూ రావచ్చు. చూడండి, తల్లి ఒడిలో పరుండి ఉన్న బిడ్డను తూర్పు దేశపు 3 జ్ఞానులు సందర్శించి ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి విలువైన కానుకలు సమర్పించి వెళ్ళిన ఆ దివ్యమైన సంఘటన జరిగి ఎంతో సేపు కాలేదు. ఆ శిశువు సాక్షాత్తు యూదుల రాజుగా జన్మించిన దేవుని కుమారుడేనని రుజువు చేసిన ఆ మహత్తర గడియలు, ఆ తిరుకుటుంబం యొక్క మదిలో మ్రోగించిన ఆనంద నాదాలు ఇంకా ఆగలేదు. ఆ కమనీయ దృశ్యం పంచిన దివ్య పరిమళాలు మరి యోసేపులను ఇంకా వీడలేదు. ఇంతలో బిడ్డను చంపడానికి హేరోదు ప్రయత్నిస్తున్నాడు అన్న దుర్వార్త వచ్చింది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ సోదరులారా, దేవుని విధానాలు అనేక సార్లు ఇలాగే ఉంటాయండి. సంతోషంలోనూ, సుఖంలోనూ, సంపదల్లోనూ ఉన్నప్పుడు దేవుణ్ణి పొగిడే మనం శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఆయన పట్ల ఎలా ఉంటామో పరీక్షించడానికే ఇలా జరుగుతూ ఉండవచ్చు. భక్తుడైన యోబును చూడండి. క్రితం రోజు వరకు యోబు అష్టైశ్వర్యాలతో తులుతూగాడు, భోగభాగ్యాలు అనుభవించాడు. కానీ తెల్లారేసరికి అతని ఇంట తీరని వేదన తాండవించింది. కొడుకులు, కూతుళ్ళు చనిపోయారు, పైరు పంటలు నాశనమయ్యాయి, మహమ్మారి వ్యాధి వచ్చి పడింది. సంతోషాన్ని వెన్నంటే దుఃఖం, సౌఖ్యాన్ని వెన్నంటే శ్రమ. కళ్యాణ వాయిద్యాలు ఆగకముందే మరణ మృదంగం మోగడం అంటే ఇదేనేమో. సోదరులారు, ప్రభు జీవితంలో కూడా ఇలాగే జరిగిందండి. ఆయన యోర్దన్ నదిలో స్నానం ఆచరించినప్పుడు ఆకాశం తెరుచుకుంది, పవిత్రాత్మ ఆయన మీదకు దిగివచ్చారు. పరలోకం నుండి దేవుని స్వరం వినిపించింది, ఈయన నా కుమారుడిని ప్రకటించింది. అయితే దివ్యమైన ఆ మహిమ దృశ్యం కళ్ళ ముందు నుండి కరిగిపోకముందే ఆయన సైతాను చే శోధించబడ్డానికి ఎడారికి నడిపించబడ్డాడు అని స్వార్థలో మనం చదువుతాం. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకుని పోయెను. మార్కు స్వార్థ 9వ అధ్యాయం 12వ వచనం. అక్కడ స్వార్థికుడు వ్రాసిన వెంటనే అన్న పదాన్ని మనం గమనించాలి. మహిమను వెన్నంటి అవమానం, సుఖం వెంబడి శ్రమ. మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు అనేకసార్లు కలిగి ఉంటాయండి. నిన్ననే మన జీవితంలో ఆనందం వెల్లివిరిసింది, కానీ ఈనాడు దుఃఖం తాండవిస్తూ ఉండవచ్చు. మనం హాయిగా కాలం గడుపుతున్న సమయంలో హఠాత్తుగా రోగం బారిన పడవచ్చు. మనం సాధించిన ఒక విజయం నిమిత్తం పండుగ చేసుకుంటూ ఉండగా ఒక దుర్వార్త చెవిని పడవచ్చు. మనలను అంధకారంలో ముంచెత్తి అగాధంలోకి తోసేయవచ్చు. కానీ ఆ సమయంలో మనం ఒక సత్యాన్ని మర్చిపోకూడదండి. మనం కష్టాల కొలువులో ఉన్న దేవుని హస్తం మనలను వదలకుండా పట్టుకొని నడిపిస్తుంది. చూడండి, 7 వేడిమి కలిగిన అగ్నిలో త్రోయబడిన షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో దేవుడు ఆ నిప్పుల గుండంలో నడిచాడు, వాళ్ళని రక్షించుకున్నాడు. అందుకారణం వాళ్ళు కష్టంలోనూ సుఖంలోనూ దేవుని పట్ల నమ్మకస్తులుగా ఉన్నారు. మరి మన సంగతి ఏంటి? శ్రమలు కలిగినప్పుడు మనం దేవుని పట్ల ఎలా ఉంటూ ఉన్నాం? మనం ఆయన పట్ల నమ్మకస్తులుగా ఉంటే ఆయన మన పట్ల నమ్మదగిన వాడుగా ఉంటాడండి, మర్చిపోకూడదు. చూడండి, హేరోదు బాలుని చంపాలని ప్రయత్నించినప్పుడు దేవుడు మరియ యోసేపుల చెయ్యి విడిచిపెట్టలేదు. ఆ విపత్తు నుండి బయటపడడానికి ఏం చేయాలో దేవుడు యోసేపుకు ముందుగానే తెలియచేశారు. కనుక ఆపదలు ఎదురైనప్పుడు హడలిపోకుండా, నేను నదుల గుండా నడిచిన అవి నన్ను ముంచలేవు, అగ్నిగుండా నడిచిన అది నన్ను కాల్చలేదు. కారణం
నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు నీ నమ్మికతో మనం జీవించాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. సోదరులారా, అన్ని కష్టాలు మీద పడినా దేవుణ్ణి విడిచిపెట్టని యోబు జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అతడి కష్టాలన్నీ తొలగిపోయాయి. మళ్ళీ దేవుని ఆశీస్సులు రెట్టింపుగా అతని మీద కురిశాయి. అతడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. మళ్ళీ కొడుకులు కూతుళ్ళు పుట్టారు. పైరు పంటలు పశువుల మందులు తిరిగి వచ్చాయి. ప్రభు అతనిని మరలా సంపన్నుని చేసిన, పూర్వము కంటే రెట్టింపుగా సిరి సంపదలను దయచేసిన. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. కనుక కష్టాలు కలిగినప్పుడు మనం కుంగిపోకుండా ఆ దేవుని హస్తం మనలను పట్టి నడిపిస్తుందని నమ్మికతో ఉండాలి. సోదరులరా, మన కుటుంబాల్లో ఇటువంటి శోధనలు అనేకం వస్తాయి. అటువంటి సమయాల్లో నజరేతు పరిశుద్ధ కుటుంబమే మనకు ఆదర్శం, మనకు స్ఫూర్తి. నజరేతు తిరుకుటుంబంలో ఉన్న ప్రేమ, పవిత్రత, శాంతి, సంతోషం, సమాధానం, ఐక్యత అది మన సంపద కావాలి. అయితే మనం మరియ యోసేపుల్లాగా జీవించటం నేర్చుకోవాలండి. ఏ వ్యక్తులైతే మరియ యోసేపుల్లాగా దేవునికి విధేయులై ఉంటారో వాళ్ళు పవిత్రులుగా జీవిస్తారు, దేవుని ప్రేమలో వర్ధిల్లుతారు, శాంతి సమాధానాలు అనుభవిస్తారు. దేవునికి లోబడి జీవించే కుటుంబాల్లో ఐక్యత నెలకొంటుంది, పరస్పర ప్రేమ, అనురాగాలు పరిమళిస్తాయి. అందుకే తిరుకుటుంబంలో ఉన్న సుగుణాలతో మన కుటుంబాలు అలరారాలని, భూలోకంలో స్వర్గధామాలు కావాలని పౌలు మహర్షి అన్నాడు. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండు, క్రీస్తుకు చెందినవారుగా మీరు చేయవలసిన కార్యం ఇది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినంగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయంలో విధేయులగుడు, ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము అని పౌలు గారు అంటున్నారు. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 18 నుండి 20వ వచనం. సోదరులరా, ఇటువంటి లక్షణాలు ఉన్న కుటుంబాలు నజరేతు పరిశుద్ధ కుటుంబాన్ని పోలి దేవునికి మహిమ తెస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మరియ యోసేపుల్లో ఉన్న ప్రార్థనా జీవితం, దేవుని చిత్తానికి తలవంచే తత్వం, ఆయనకు సంపూర్ణ సమర్పణ చేసుకునే గుణం మనలో ఉండాలి. ప్రార్థనాపరుడైన ఇంటి యజమాని దేవుని చిత్తాన్ని తెలుసుకుని యోసేపులా నీతిమంతుడై జీవిస్తాడు. తన భార్య బిడ్డలను ప్రేమించి సంరక్షించి సన్మార్గంలో నడిపిస్తాడు. అలాగే ప్రార్థన పరురాలైన ఇల్లాలు మరియ తల్లిలాగా దేవుని చిత్తానికి తలవంచుతుంది, తన ఇంటిని పవిత్రంగా తీర్చిదిద్దుకుంటుంది. ఇక అలాగే ప్రార్థన పరులైన బిడ్డలు బాలయేసులాగా తల్లిదండ్రులకు విధేయిస్తారు, జ్ఞానమందు ప్రాయమందు వర్ధిల్లుతారు, దేవుని అనుగ్రహాన్ని, ప్రజల ఆదరాభిమానాల్ని పొందుతారు. కాబట్టి నిత్యం మనం దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకుని ఆయన చిత్తానికి లోబడి జీవించటం అలవర్చుకుందాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.